సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. 5 ఏళ్ల తర్వాత బన్నీకి మోక్షం వచ్చింది. ఇంతకాలం గుబురుగడ్డం హెయిర్ స్టైల్ తో పుష్ప గెటప్ తో గడిపేసిన బన్నీ స్టైల్ మార్చాడు. పుష్ప కోసం పెంచిన హెయిర్ ని కట్ చేయించి మళ్ళీ స్టైలిష్ లుక్ లోకి వచ్చేశాడు. 5 ఏళ్ల పుష్ప భారం నుంచి బయటపడిన ఐకాన్ స్టార్ ఎలా ఉన్నాడో చూద్దామా. అలవైకుంఠపురంలో షూటింగ్ 2019 డిసెంబర్లో పూర్తయిందో లేదో పుష్ప గెటప్ లోకి వచ్చేశాడు బన్నీ. 2020 నుంచి 2024 వరకు 5 ఏళ్ల పాటు లాంగ్ హెయిర్ మెయింటైన్ చేస్తూ పుష్ప 2 పార్ట్లు పూర్తి చేశాడు. థర్డ్ పార్ట్ లైన్ లో ఉన్న త్రివిక్రమ్ మూవీ చేయాల్సిందే. గురూజీ మూవీలో బన్నీ గెటప్ ఇదే అని చెప్పడానికి వీలేదు. జులై సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురం తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబో సెట్ అయినా సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చేట్టు కనిపించడం లేదు. 5 ఏళ్ల నుంచి బన్నీ గుబురు గడ్డం లాంగ్ హెయిర్ తో కనిపించాడు. మధ్యలో షూటింగ్ కి 1 నెల గ్యాప్ రావడంతో గడ్డం ట్రిమ్ చేసినా మళ్లీ వెంటనే పుష్ప లుక్ లోకి వచ్చేశాడు. సంధ్య థియేటర్ ఇష్యూలో బన్నీకి బెయిల్ రావడంతో నాంపల్లి కోర్టుకు హాజరయ్యాడు. నిన్నటి వరకు పుష్ప లుక్ లో కనిపించిన అల్లు అర్జున్ జుట్టు గడ్డం తీసేసి కనిపించడంతో కొత్తగా అనిపించాడు. అల్లు అర్జున్ మరోసారి గ్యాప్ లో పడిపోతున్నాడు. పుష్ప వచ్చిన 3 ఏళ్ల తర్వాత పుష్ప 2 తో వచ్చాడు. పుష్ప 2021 డిసెంబర్ లో రిలీజ్ అయితే పుష్ప 2 2024 డిసెంబర్ లో వచ్చింది. బన్నీ సినిమాతో త్రివిక్రమ్ పాన్ ఇండియాలో అడుగు పెడుతున్నాడు. గ్రాండియర్ విజువల్స్ భారీ బడ్జెట్ తో రూపొందనుంది. మైథలాజికల్ టచ్ ఉన్న కథ కావడంతో ఎక్కువ టైం తీసుకుని సినిమాను పూర్తి చేస్తాడని టాక్. ఈ లెక్కన బన్నీ ఈ ఏడాది థియేటర్స్ లోకి రావడం కష్టమే.